ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుకుంటారు. ఓట్లు చీల కొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటది. ఇది తెలివితేట. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోండి. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, పద్మశాలి, కొప్పులు వెలమ, నూరు భాషలు, ముస్లింలు, ఇతరులు అన్ని కలిపి ఇన్ని కులాలు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా ఇవ్వలేదు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. వరదలు వచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడద్ది. డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా, అది తర్వాత విషయాలు. బేసిక్ గా బతకడానికి చదువుకోవాలి. ఏదైనా చదువుతో ఉపాధి కావాలి. ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి. నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా. నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా ఉంటాను, వాటి సాధించే వరకు.